కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తులకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవి వచ్చిన సందర్భంగా జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల కార్యదర్శి గేదెల చిన్నారావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చిన్నారావు, మేడిశెట్టి బుజ్జీలు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు రూరల్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి లోకేష్ బాబులు రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఈ రోజు దంపతులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కూటమి నాయకులు మానేపల్లి మంజునాథ్, కనిగిరి సత్యనారాయణ, మాతా లక్ష్మణ్, మానేపల్లి నాగేశ్వరరావు, ఎజ్జల ప్రసాద్, గొల్లపల్లి సుబ్రహ్మణ్యం, కొల్లుబోయిన వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మన పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ గారి దంపతులకి రాష్ట్ర కార్యవర్గ నిర్వహణ కార్యవర్గ కార్యదర్శిగా ఆయనకి పదవీ బాధ్యతలు అప్పచెప్పినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు వాకలపూడి గ్రామం నుంచి దంపతులిద్దరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. కూటమి నాయకులు అందరూ కలిపి ఈ కార్యక్రమం ఇచ్చేసిన ఆయనకి అభినందనలు మరొకసారి తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు ఈ వాకలపూడి గ్రామంలో ఉన్న టీడీపీ, జనసేన కూటమి నాయకులందరూ కూడా మన పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు ఈ కాకినాడ రూరల్ మండలానికి 2014 నుంచి 19లో చేసిన ఎంతో అభివృద్ధికి మళ్ళీ మన స్టేట్లో కార్యదర్శి మన సత్యనారాయణమూర్తి గారికి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కొత్త కార్యవర్గంలో రాష్ట్రం నుంచి మా పిల్లి అనంతలక్ష్మి గారికి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మంచి పదవి ఇచ్చారండి. దానికోసం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. దానివలన వాకలపూడి నుంచి మా కూటమి నాయకులు అందరూ వచ్చి మేడం గారిని సన్మానించడం జరిగింది. అలాగే సత్యనారాయణమూర్తి గారికి సన్మానించడం జరిగిందండి. దీనివల్ల ఇంతకంటే బాగా మా అనంతలక్ష్మి గారు మన కాకినాడ రూరల్ నియోజకవర్గానికి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు ఇంకా అభివృద్ధి చేస్తారని, 2014-19 కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం.